హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నాటు మష్రూమ్ని బొగ్గులు లేకుండా ఆకులో ఎలా వండాలో చూసేయండి. ఇప్పుడు మనం నాటు మష్రూమ్ని ఎలా క్లీన్ చేయాలో చూసేయండి. ఫస్ట్ ఈ వీడియోలో చూపించిన విధంగా పైనున్న పొరని తీసేయాలి. తర్వాత మష్రూమ్ని చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కిందన ఏమైనా నల్లగా ఉంటే అది కూడా కట్ చేసి పారేయాలి. ఈ విధంగా మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక విస్తరాకుని తీసుకోవాలి. ఈ ఆకు మొత్తం మనకు అవసరం లేదు, కేవలం 2 రెక్కలు సరిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న మష్రూమ్లో కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం ఆయిల్ వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అన్నీ బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఆకులో మనం ఇప్పుడు రెడీ చేసుకున్న మష్రూమ్ని అందులో పెట్టుకోవాలి. మష్రూమ్ మొత్తం ఆ ఆకు మధ్యలో అరేంజ్ చేసుకోవాలి. మష్రూమ్ మొత్తం వేసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఆకుని మనం మొత్తం 4 వైపులా ఫోల్డ్ చేసుకోవాలి. ఆకును మొత్తం మనము పొట్లంలా చుట్టుకున్న తర్వాత ఎటువైపు నుంచి కూడా కూర బయటికి రాకుండా బాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఒక దారం తీసుకొని ఈ పొట్లం విడిపోకుండా అన్ని వైపులా దారం బాగా చుట్టుకోవాలి. దారం మొత్తం చుట్టుకున్న తర్వాత చివర్లో దారానికి ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మంటని సిమ్లో ఉంచుకొని ఈ పొట్లం ప్యాన్ మీద పెట్టుకోవాలి. మీ దగ్గర బొగ్గులు ఉంటే బొగ్గుల మీద కూడా కాల్చుకోవచ్చు. ఆకు మాత్రం కాలదు, లోన కూర మాత్రం చాలా బాగా కుక్ అవుతుంది. ప్యాన్ మీద పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక మూత పెట్టుకొని 2 వైపులు బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఆ పొట్లంని ఒక ప్లేట్లోకి తీసుకొని నెమ్మదిగా దారం తీస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు ఆకు మాత్రం కాలేదు, కానీ లోన కూర మాత్రం చాలా బాగా కుక్ అయ్యింది. కూర చాలా వేడిగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే దారం తీయండి. ఇప్పుడు పొట్లం విప్పి చూస్తే మన వేడివేడి నాటు మష్రూమ్ కూర రెడీ. నాటు మష్రూమ్ని తెలుగులో పుట్టగొడుగు అంటారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వెరైటీ, ఇంట్రెస్టింగ్, టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.